సరే, ఉండవల్లి అరుణ్ కుమార్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఏ- ఒక ఐఏఎస్ అధికారిని జైల్లో పెడతారని క్వశ్చన్ చేయడం జరిగింది. దాని పట్ల మీరేమంటారు సార్? ఏమండి, అంటే ఐపీఎస్ అయితే జైల్లో పెట్టకూడదా? ఒక కిడ్నాప్ చేసి అసలు అతని మీద రౌడీ షీట్ ఓపెన్ చేయాలి, పోక్సో కేసులో మహిళలు వేధించిన కేసులో కేసు పెట్టాలి, అతన్ని బయట రాకుండా చూడాలి. ఎంత తప్పు ఉన్నది. బాగా చదువుకున్న అధికారి అతనికేమో ఉండవల్లి అరుణ్ కుమార్ స్నేహితుడిగా వెళ్ళి కలవచ్చు. ఇలాంటి పరిస్థితులు వాళ్ళకి కలవకూడదు. నీ స్నేహితుడైనా సరే నువ్వు నైతికంగా కూడా మద్దతు ఇవ్వకూడదు అటువంటి వాళ్ళకి. ఉమ్, నువ్వు అతను దేశం కోసం వెళ్ళాడా, లేకపోతే ప్రజల కోసం వెళ్ళాడు? అందులోకి ఒక జగన్మోహన్ రెడ్డి లాంటి బందిపోటు దొంగ కోసం వెళ్ళాడు అతను. అరాచకవాది కోసం వెళ్ళాడు. ఆ జైలుకి వాళ్ళ బాబు హయాంలో ఐఏఎస్లు పోయారు, ఇతను హయాంలో ఇతను ఐపీఎస్లు పోతారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు హయాంలో ఐఏఎస్లు పోయారు, ఇతను హయాంలో ఐపీఎస్లు పోతున్నారు. మళ్ళీ ఇలా వెళ్ళినందుకు ఒక మాజీ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీకి పనిచేసి సిగ్గులేని మోహం ఒకటి ఉంది, ఐవైఆర్ కృష్ణారావు అండి. అతను మాట్లాడుతూ ఉంటాడు. అసలు వీళ్ళు ఏం చదువుకున్నారో, వీళ్ళ స్థాయి ఏంటి, పైగా నువ్వు ఏ పార్టీలో ఉన్నావు, అంత ద్వేషం ఎందుకు నీకు? నీకు చీఫ్ సెక్రటరీగా అవకాశం రావటం, అది అయిపోయిన బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్గా ఇవ్వటం, మీకు ఏం రోగం అయ్యా మీ అందరికీ? అసలు డైరెక్ట్ గా జగన్ దగ్గరికి పోయి ఆ బూట్లు నాకేచ్చు కదా పోయి, అంత ప్రేమ ఉన్నప్పుడు. ఆ పక్క నుండి చేస్తాం ఎందుకు? దమ్ముగా ధైర్యంగా మాట్లాడాలా, సార్ ఇసుకలతో మాట్లాడటం ఎందుకు? ఉండవల్లి సిగ్గులు అరుణ్ కుమార్ గాని సార్, మీలాంటి వాళ్ళు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. పేసర్ ఆంజనేయులు గారు అలా పైసా వ్యక్తిని జైల్లో పెడతారన్నప్పుడు మరి ఏబి వెంకటేశ్వరరావు గారిని సస్పెండ్ చేసినప్పుడు మీరేం చేశారు? మీరు నోరెత్తకుండా మాట్లాడడానికి మీలాంటి వాళ్ళు ఏం చేశారని పెద్ద మనుషులు క్వశ్చన్ చేయడం జరిగింది. సో ఆ క్వశ్చన్ లో ఎంతవరకు న్యాయం ఉందని అంటారు? ఏమండి, వాళ్ళు ఎజెండా క్లియర్ అండి. వాళ్ళు యాంటీ టీడీపీ, యాంటీ క్యాస్ట్, యాంటీ చంద్రబాబు. వీళ్ళు డైరెక్ట్ గా వాళ్ళందరూ కూడా చంద్రబాబు ఎంత గౌరవిస్తాడో అంత హీనంగా చూస్తారు. వాళ్ళకి అపాత్రదానం, అనవసరమైన గౌరవం, అక్కర్లేని నిజాయితీ, మంచితనం ప్రదర్శించాడు చంద్రబాబు గారు. అదే ఆయన చేసిన తప్పు. వీళ్ళు అదే జగన్ అయితే ఎరగొడేస్తాడు వాళ్ళు పట్టుకుని. ఇంకోటి ఏంటంటే, ఉండవల్లి గారు అంత పెద్ద మనిషి, 2 సార్లు ఎంపీ అయినా ఆయన సమాజంలో గౌరవమైన స్థానంలో ఉన్నాడు. మనం ఎంత విమర్శించినా కానీ ఆయనకి ఫాలోవర్స్, ఆయన మాట విశ్వసించి వాళ్ళు ఉండొచ్చు. ఆయన ఉంటాడో ప్రపంచంలో 5వ ధనవంతుడు అయితే రేప్ చేయడా? అతని మీద రేప్ కేసు పెట్టింది, రేప్ చేసాడు ఏమో చేస్తాడు, నువ్వు చూసేవా చూడలేదని అమ్మ పెట్టింది, బాధితురాలు కేసు పెట్టింది. చేశాడా చేయలేదు అనేటువంటి విచారణ జరగాలి, దర్యాప్తు జరగాలి. కానీ నువ్వు చేస్తాడా, అతని మీద కేసు పెడతా అంటే ప్రపంచంలో 5వ ధనవంతుడు అయితే కేసు పెట్టరా? ఒక డీజీపీ అయితే అతని మీద కేసు పెట్టరు, జైల్లో పెట్టరా? ఎప్పుడో నంబియారని మన రాష్ట్రంలోనే నంబియారని అతన్ని అరెస్ట్ చేశారు సిబిఐ. అవును. అప్పుడు బ్రహ్మానంద రెడ్డి గారు, సంజీవ్ రెడ్డి గారు అడ్డం పడకపోతే నిన్ను కూడా వేస్తామని చెప్పారు 40-50 ఏళ్ల క్రితం, ఒక 50 ఏళ్ల క్రితం, 55 ఏళ్ల క్రితం. అసలు చరిత్ర తెలుసుకోవాలి మన రాష్ట్రంలో, మన దేశంలో ఏం జరుగుతుందో. కర్ణాటకలో మనం మాజీ డీజీపీ చంపేసింది వాళ్ళ ఆవిడ, ఎంత దుర్మార్గుడు అయితే చంపేద్దే. డీజీపీ అయితే చాలా మంచి వాళ్ళు ఉంటారు అనుకుంటున్నారేంటి? 2 సార్లు ఎంపీ అయ్యో, నీకు పక్షపాతం లేకుండా ప్రజల పట్ల బాధ్యత ఉందా నీకు? అందరూ సమానమైన చూస్తున్నావా? రాజకీయ సన్యాసం చేశానని చెప్పి సన్నాసి మాటలు మాట్లాడుతున్నావు కదా. అవును, ఇలాగే ఉంటారు అందరూ. మార్గదర్శి పట్ల ఒకలాగాను, అగ్రికోర్టు పట్ల ఒకలాగా మాట్లాడుతావు నువ్వు. నీ పక్కనే కాకినాడలో జరిగిన, మీ చుట్టాల ఇంట్లో జరిగిన స్కాముల గురించి మాట్లాడవు. ఇవన్నీ కదండి. ఇప్పుడు తవ్వకుండా పోతే రకరకాలు వస్తాయి. ఇలాంటి విషయాలను మూసు కూర్చోవాలి. మద్యం స్కామ్ గురించి మాట్లాడు, అది ఎలా చేశారో మాట్లాడు. దాని సమర్థంలో మనం ఒకటి చూసే సమర్థించడానికి అది ఎంత తేలిగ్గా సమర్థిస్తున్నాడు అంటే వాళ్ళకి బుద్ధి లేదండి. వీళ్ళకి ప్రజాద్రోహులు వీళ్ళు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ యాక్చువల్గా చెప్పాలంటే. సంఘ వ్యతిరేక శక్తులు వీళ్ళే. ఏమైనా సజ్జరామకృష్ణారెడ్డి అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా వాళ్ళ మీదకి పాము దగ్గరికి వస్తున్నారు కానీ మీ సంగతి చూస్తామని బెదిరిస్తున్నారండి. ఇప్పుడు ఈ లోపల 4 ఏళ్ల తర్వాత కదా ముందు వాళ్ళ సంగతి చూడాలి ఈ ప్రభుత్వం అని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాం. సార్, ఈ సజ్జల రామకృష్ణ సిఐడి విచారణలో ప్రెస్ మీట్ పెట్టారో దాని తర్వాత అంబటి రాంబాబు గారు మాట్లాడడం జరిగింది.
రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే ఈ కూటమి ప్రభుత్వం వెళ్తుందే తప్ప ప్రజలకు మంచి చేయాలని ఏ ఉద్దేశం వీళ్ళకి అందరికి లేదు అని ఆయన అంబటి రాంబాబు గారు అంటున్నారు. దాని పట్ల మీరేమంటారు సార్? అదే ప్రజలకే మంచి చేయడం అంటే భూములు లాక్కోవడం, ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టేసి మీ భూమి మీ కాకుండా చేయటం, రోడ్ల మీద తిరగనివ్వకపోవటం, నోరెత్తే గొంతు పిసకటం, ముఖం పగల కొట్టడం, ఇదే కదా ప్రజలకు మంచి చేయటం అంటే. మరి వాళ్ళు అలాగే చేశారు కదా. వాళ్ళు అవును. ఎదుటి పక్కన మీద దాడి చేసి పోలీసు వాళ్ళు వెంకలు దాక్కున్నారు సిగ్గు లేకుండానే. ఆ పనులు చేయట్లేదు. ఎవడన్నా రాంబాబు లాంటి వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుతున్నాడంటేనే మీకు బ్రహ్మాండంగా ఉన్నట్టు ఈ ప్రభుత్వం. ఉమ్, ఏంటండి, ఇప్పుడు సజ్జల రామకృష్ణ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పోలీసు వాళ్ళు కుట్రోడు తీస్తారంటే ఎంత సమయంలో పాటిస్తున్నారు వీళ్ళు. ఉమ్. అదే ఇంకోటి కదా. సార్, అవును, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మంచోడు కాబట్టి ఆయన సమయం పాటించి మీరు ఎన్ని బూతులు తిట్టినా కానీ ఆయన సహిస్తున్నాడు అన్నట్టు కూడా చెప్తున్నారు వీళ్ళు. మీరు ఆ పనికి మాలను మాట్లాడినట్టు నన్ను సమాధానం అడుగుతారండి. మీరు కూడా విచిత్రంగా ఉన్నారు. ఆ సార్ బోగ్గాళ్ళు ఎందుకంటే ఏమైనా సార్ ఇప్పుడు మాట్లాడతారు. ఎందుకంటే అలా సార్ కాదు ఇప్పుడు అబ్బా, మీకు వాళ్ళ పత్రిక, వాళ్ళ బోకులు అండి వాళ్ళు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ ప్రశ్నలు అన్నాడు మన సమాధానం చెప్తాడు, బుద్ధి లేదట వాళ్ళకి. వాళ్ళు అలాగే ఉమ్, మాట్లాడతారు. దానండి మనం సమాధానం చెప్తాడు బాబు వాళ్ళకి. ఉమ్, వాళ్ళు సిగ్గులేదు, వాళ్ళకి సిగ్గులేదు, ఎగ్గు లేదు వాళ్ళకి. ఉమ్, వాళ్ళు ఏం చేశారు, ఆ దుర్మార్గాలన్నీ కూడా ఎదటోళ్ళు చేశారని అంటారు వాళ్ళు. అవును. వాళ్ళకి మన ఊరికే ఎక్కువ చర్చ పెట్టుకోకూడదు, పొడిగించకూడదు. ఉమ్, అది అంత అనవసర ప్రాధాన్యత ఇవ్వకూడదు ఆ డ్రామా ఆర్టిస్టులకి. ఉమ్. సార్ మీరు ఆ, ఒక లాస్ట్ మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మొత్తం మీరు రాజ్యాంగంగా గమనించినట్లయితే ఒకే ఒక స్క్రిప్ట్ నడుస్తుంది. ఆ స్క్రిప్ట్ పదే పదే చెప్తాం. లాస్ట్ వీడియోలో అదే చెప్పడం, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే వస్తాం, కార్యకర్తలు అన్నారు, పోలీసులు మళ్ళీ సప్తం. ఈ తప్ప ఇంకా సబ్జెక్ట్ కూడా మాట్లాడని పరిస్థితి ఎందుకు రావట్లేదని అంటారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి? మళ్ళీ వాళ్ళు రావని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి పదే పదే చెప్తున్నారు, అంతే అండి. అదే అదే టాపిక్ ఉంటుంది తప్ప సబ్జెక్ట్ సరిగ్గా మాట్లాడే పరిస్థితి మనం చూస్తున్నాం. మీకు అదేనండి. వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళు అయితే సైలెంట్ గా వచ్చేస్తారు. వాళ్ళు రారు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు కాబట్టి ఆ కూడా ఉన్న వాళ్ళు జారిపోకుండా ఆల్రెడీ పోయిన వాళ్ళు అందరూ పోయిన వాళ్ళు పోగా మేజువాడి బృందం మిగిలింది. కిళమెక్కిన తప్పేళ్లలో మూతలు లేని మరచెంబులు ఊడగొట్టిన మంచం గోళ్ళే ఉన్నాయి. అవి కూడా పోకుండా కాపాడుకోవడానికి ఆయన విశ్వ ప్రయత్నం చేస్తాం. ఓకే. ఎందుకంటే సార్ ఒక ప్రతిపక్ష నాయకుడు అంటే ఎలా ఉండాలంటే ఇప్పుడు విపక్ష నాయకుడు ఎలా ఉండాలంటే ఆయన సలహాలు కూడా గవర్నమెంట్ కి కావాలి. ఈ ఈ తరహాలో కాదు, ఈ తరహాలో వెళ్ళండి. ఇది ఆయన చంద్రబాబు నాయుడు గారి థాట్ కంటే ఆయన థాట్ మంచిగా కానీ అదే తీసుకున్న పరిస్థితి చంద్రబాబు నాయుడుకి ఆ వ్యక్తిగత ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి ఎటువంటి చిన్న అసలు ఉద్దేశం కూడా ఎందుకు లేదండి? విహాల్ గారు, మీరు జగన్మోహన్ రెడ్డిని చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. మీరు చాలా అమాయకులు. మీరు వాళ్ళు మణిజ్యాన్ని ఎత్తితే కదా. అసలు రాజకీయ నాయకుడిగా సమాజంలో తిరగడానికి అర్హత లేనివాడి గురించి మీరు ఊరికే, అసలు నేను అతను ఎప్పుడో లెక్క తీసి పాడేసేవాడి. అతను ఏమో చెప్పుకుంటున్నాడు మళ్ళీ వస్తారు అది ఇది అని చెప్పేసి. అతను అసలు ఇప్పుడు కూటమి కూడా వాళ్ళు పట్టించుకుంటలేదండి. అతను మీకు తెలుసా మీకు? ఎందుకంటే అతను చాలా సాధారణ ఎమ్మెల్యే అంతే. అతని గురించి ఎక్కువ ఊహించకండి. మనమందరం ఆలోచించేది అంటే వాళ్ళ కుట్రల మనుషులు. వాళ్ళ కుట్రలు ఏం చేస్తారో చూసుకోండి. నోరెత్తే మొహం పగల కొట్టండి అని చెప్తున్నాం మాలాటోళ్ళు. మేము అసలు ఎవరిని కొట్టొద్దని చెప్పాలి, కానీ వాళ్ళ మొహం పగల కొట్టమని చెప్తున్నాం అంతే. ఓకే. మీకు మూడు సలహాలు ఇస్తాడు వాడు. ఓటమి చూడండి, ఏడు మొహం వేసి ఏమి ఇస్తాడు సలహాలు మీకు ఎప్పుడు ఇచ్చాడా? లేదు. ఎవరన్నా సత్తు ఉంటే నవ్వుతూ ఉంటాడు. ఆ మనుషులుగా చూడకూడదు మీరు. మీరు కఠినంగా మాట్లాడుతున్నారంటే అతని బిహేవియర్ బట్టే. వాళ్ళ మీద గౌరవం ఎలా ఉంటుందండి మనకి? ఆ బుద్ధి అవును. వాళ్ళ బుద్ధిని బట్టే కదా. అవును. అసెంబ్లీలో ఇష్టం మాట్లాడుతుంటే ఎన్నో నవ్వుకున్నాడు. తప్పురా బాబు అని చెప్పడం, మనకి వాళ్ళు ప్రమోషన్ ఇచ్చాడు. ఆ మనిషికి గౌరవం ఇస్తాం మనం. ఎవరికైనా ప్రేమ ఉన్న వాళ్ళ బూట్లు నాకి వాళ్ళకి, వాళ్ళ సీకి వాళ్ళకి ఎవరికైనా ప్రేమ ఉంటుందేమో, కానీ మాకు అసహ్యం అతనంటే. అతను ముఖం చూస్తే నేను కళ్ళు మూసేసుకుంటాను. నేను పోస్టర్ కూడా చూడటానికి ఇష్టపడండి నేను. మీరేమో పదే పదే అతని గురించి అడుగుతున్నారు. ఇంకా ఆ టాపిక్ తీసుకురాకండి బాబు. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మైక్రోన్ పాలిటిక్స్ వచ్చినందుకు.